రోజు మనం 2023లో రిలీజ్ అయిన ఎలిమెంటల్ అనే యానిమేటెడ్ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక ఫైర్ కపుల్ ని చూపిస్తారు. వీళ్ళు తమ సొంత ఫైర్ ల్యాండ్ ని వదిలేసి ఎలిమెంటల్ అనే పెద్ద ఐలాండ్ కి ఒక బోట్ పైన వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఎలిమెంటల్ ఐలాండ్ కి చేరుకున్న వెంటనే వుడెన్ పీపుల్ ని, వాటర్ పీపుల్ ని అండ్ క్లౌడ్ పీపుల్ ని చూస్తారు. అలాగే వీళ్ళు ఫస్ట్ టైం ఫైర్ పీపుల్ ని కాకుండా వేరే వేరే ఎలిమెంట్స్ కి చెందిన వాళ్ళని చూడడం తోటి బాగా ఆశ్చర్యపోతారు. ఈ ఎలిమెంటల్ ఐలాండ్ ని ఫస్ట్ టైం వాటర్ పీపుల్ క్రియేట్ చేస్తారు. తర్వాత వుడెన్ పీపుల్ వాటర్ పీపుల్ తోటి చేతులు కలిపి ఈ ఐలాండ్ ని బాగా డెవలప్ చేస్తారు. నెక్స్ట్ క్లౌడ్ పీపుల్ కూడా వాటర్ అండ్ వుడెన్ పీపుల్ తో కలిసి ఎలిమెంటల్ ఐలాండ్ ని చాలా అందంగా మారుస్తారు. ఇక ఇప్పుడేమో ఫస్ట్ టైం ఫైర్ పీపుల్ ఇక్కడికి వస్తారు. వీళ్ళ పేర్లు సిండర్ అండ్ బెర్నీ. సిండర్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీ తోటి ఉంటుంది. ఈ ఫైర్ కపుల్ ఎలిమెంటల్ ఐలాండ్ కి ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఎలిమెంటల్ సిటీకి వెళ్ళడానికి పర్మిషన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వీళ్ళు సిటీలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు సిటీ లోపల వాటర్, వుడెన్ అండ్ క్లౌడ్ పీపుల్ ని చూస్తారు. వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఫైర్ పీపుల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక వాటర్ మ్యాన్ పై నుండి కొన్ని వాటర్ వచ్చి సెంటర్ పైన పడుతుంది. దాంతోనే సెంటర్ తలపై ఉన్న ఫైర్ ఆరిపోతుంది. సో అందువల్లే ఆమె వాటర్ పీపుల్ ని చూసి కొంచెం భయపడుతుంది. ఫైర్ కారణంగా ఒడ్డు కాలిపోతుంది కాబట్టి ఫైర్ కపుల్ కి ఎలిమెంటల్ సిటీలో ఎక్కడ కూడా రూమ్ అనేది ఇవ్వరు. దాంతోనే ఈ ఫైర్ కపుల్ చాలా సాడ్ గా ఫీల్ అవుతారు. కానీ తర్వాత ఈ ఫైర్ కపుల్ కి ఒక పాతబడిన ఐరన్ ఇల్లు అనేది దొరుకుతుంది. అది పాతబడిన కానీ ఫైర్ కపుల్ జీవించడానికి అనువుగా ఉండడంతో ఈ ఫైర్ కపుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ఫైర్ కపుల్ ఎలిమెంటల్ సిటీకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఒక చిన్న పిల్ల పుడుతుంది. ఈ పిల్లకి వీళ్ళు ఎంబర్ అనే పేరుని పెడతారు. ఈ ఫైర్ పీపుల్ ఒక రకమైన బ్లూ ఫ్లేమ్ ని వెలిగించుకుని అది తమకి పవర్ ని, బ్లెస్సింగ్స్ ని ఇస్తుందని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఇక బెర్నీ ఏమో ఈ సిటీకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఫైర్ పీపుల్ కోసం ద ఫైర్ ప్లేస్ అనే షాప్ ని పెట్టుకుంటాడు. బెర్నీకి ఎప్పటి నుండో ఈ షాప్ ని పెట్టాలనే కోరిక అనేది ఉంటుంది. ఇప్పుడు ఎంబర్ కూడా తన డాడ్ డ్రీమే తన డ్రీమ్ అని అనుకుని తన డాడ్కి షాప్ లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ ఎలిమెంటల్ సిటీకి చాలా మంది ఫైర్ పీపుల్ వస్తారు. దాంతోనే బెర్నీ షాప్ కొంచెం కొంచెంగా ఫేమస్ అవుతూ ఉంటుంది. అలాగే బెర్నీ అండ్ ఎంబర్ లో కలిసి హోమ్ డెలివరీస్ కూడా చేస్తూ ఉంటారు. ఒక రోజు ఇద్దరు వాటర్ పీపుల్ బెర్నీ వాళ్ళ షాప్ కు వచ్చి షాప్ లో ఉన్న వస్తువుల్ని పాడు చేస్తూ ఉంటారు. అది చూసి ఎంబర్ కి పెద్ద కోపం వచ్చి ఆ వాటర్ పీపుల్ ని బాగా భయపెట్టి వాళ్ళని షాప్ లో నుండి తరిమేస్తుంది. ఎంబర్ పెద్దదయ్యే కొద్దీ ఆమెకు ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. అదేంటంటే ఈమె ఎవరైనా ఎక్కువగా బేరమడితే వాళ్ళ పైన కోప్పడి పర్పుల్ కలర్ లోకి మారిపోయి బ్లాస్ట్ అయిపోతుంది. దీని కారణంగానే కస్టమర్స్ ఎంబర్ కి కొంచెం భయపడుతూ ఉంటారు. ఇది తెలిసి బెర్నీ, నువ్వు ఎప్పుడైతే నీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటావో అప్పుడే నేను నీకు ఈ షాప్ ని అప్పగిస్తానని ఎంబర్ కి చెప్తాడు. దీని తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అయినా కానీ ఎంబర్ మాత్రం తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. వన్ డే ఒక ముసలావిడ ఎంబర్ వాళ్ళ షాప్ కు వచ్చి కొంచెం ఎక్కువగా బేరమాడుతుంది. దాంతో ఎంబర్ కి కోపం వచ్చి పర్పుల్ కలర్ లోకి మారిపోయి బ్లాస్ట్ అవుతుంది. అది చూసి ఆ ముసలావిడ బాగా భయపడిపోతుంది. ఎంబర్ కి కస్టమర్స్ తో ఎలా డీల్ చేయాలో తెలియకపోయినా కానీ ఆమెకు గ్లాస్ ని కరిగించి దాంతో మంచి మంచి ఐటమ్స్ ని చేసే స్కిల్ మాత్రం ఉంటుంది. ఇక ఎంబర్ వాళ్ళ అమ్మేమో ఫైర్ పీపుల్ కి మ్యారేజ్ సెట్ అవుతుందా లేదా అని వాళ్ళ వాసన చూసి చెప్తూ ఉంటుంది. బెర్నీ వయసు పెరగడంతో అతను త్వరగా అలసిపోతూ ఉంటాడు. దాంతోనే అతను ఈ షాప్ ని ఎంబర్ కి అప్పచెప్పి విశ్రాంతి తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఎంబర్ కి కస్టమర్స్ తోటి ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడంతోనే అతను షాప్ ని అప్పుడే ఎంబర్ కి అప్పగించాలని అనుకోడు. వన్ డే బెర్నీ తమ షాప్ లో రెడ్ డాట్ సేల్ ని అనౌన్స్ చేస్తాడు. అలాగే అతను రెడ్ డాట్ సేల్స్ కోసం ప్రిపరేషన్స్ ని చేసి బాగా అలసిపోతాడు. దాంతోనే అతను ఎంబర్ తోటి, నేను రేపు జరగబోయే రెడ్ డాట్ సేల్ ని నీకు అప్పచెప్పి రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు రేపు జరిగే రెడ్ డాట్ సేల్ ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని ఎంబర్ కి చెప్తాడు. ఆ నెక్స్ట్ డే రెడ్ డాట్ సేల్ గురించి తెలుసుకుని చాలా మంది కస్టమర్స్ బెర్నీ వాళ్ళ షాప్ కి వస్తారు. వాళ్ళందరూ కూడా షాప్ లోకి వచ్చి తమకు నచ్చినవన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఎంబర్ అంతమందిని ఒకేసారి చూసి బాగా నర్వస్ గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ కస్టమర్స్ అందరూ కూడా ఒకేసారి ఎంబర్ దగ్గరికి వచ్చి ఆమెను చాలా క్వశ్చన్స్ ని అడుగుతారు. దాంతో ఎంబర్ చాలా టెన్షన్ అయిపోతుంది. అప్పుడే ఆమె నుండి బ్లూ ఫ్లేమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. దాంతో వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ బేస్మెంట్ లోకి వెళ్లి బ్లాస్ట్ అవుతుంది. ఈ బ్లాస్ట్ కారణంగా బేస్మెంట్ లో ఉన్న వాటర్ పైప్ పగిలిపోయి అందులో నుండి వాటర్ లీక్ అయ్యి ఎంబర్ పైన పడుతుంది. అప్పుడే ఎంబర్ తన తాను హీల్ చేసుకుని తర్వాత వాటర్ పైప్ ని కరిగించి వాటర్ ని ఆపుతుంది. అదే టైంలో లీక్ అయిన వాటర్ నుండి ఒక వాటర్ మ్యాన్ బయటకు వస్తాడు. ఇతని పేరు వేడ్ రిపిల్. అలాగే ఇతను ఒక సిటీ ఇన్స్పెక్టర్. ఈ వాటర్ పీపుల్ చిన్న చిన్న విషయాలకు కూడా బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. వేడ్ బేస్మెంట్ లో ఉన్న సిచ్యువేషన్ ని బాగా అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్న వాటర్ కారణంగా ఈ ప్లేస్ లో ఉన్న మిగతా ఫైర్ పీపుల్ కూడా ప్రమాదం జరగవచ్చు అని చెప్పి ఎంబర్ వాళ్ళ షాప్ ని క్లోజ్ చేయాలని చెప్పి ఒక కంప్లైంట్ ని రాసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ఎంబర్ తన షాప్ ని ఎలా అయినా సరే సేవ్ చేసుకోవాలని చెప్పి వేడిని ఆపడానికి అతని వెనకాలే వెళ్తుంది. ఈ ఫైర్ పీపుల్ ఉన్న ప్లేస్ మెయిన్ సిటీకి దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఫైర్ కనుక సిటీ మధ్యలో ఉంటే త్వరగా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఫైర్ పీపుల్ మిగతా వాళ్ళకి దూరంగా ఉంటారు. ఇప్పుడు ఎంబర్ వేడిని ఎలా అయినా సరే ఆపాలని చెప్పి చాలా రకాలుగా అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. బట్ వేడి మాత్రం ఎంబర్ దగ్గర నుండి సింపుల్ గా ఎస్కేప్ అయ్యి ఆ కంప్లైంట్ ని ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ కి పంపిస్తాడు. అది చూసి ఎంబర్ తన కారణంగా షాప్ షట్ డౌన్ అయితే తన డాడు తట్టుకోలేడు. అలాగే తనని ఇంకెప్పుడు కూడా నమ్మడని చెప్పి బాధపడుతుంది. దాంతో పాటు ఆ షాప్
షాప్ తనకి హ్యాండ్ ఓవర్ అవ్వదని వేడికి చెప్తుంది. వేడిది చాలా మంచి మనసు, అతను దేనికైనా సరే ఇట్టే కరైపోతాడు. అలాగే అతను ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతాడు. సో ఇప్పుడు వేడు ఎంబర్ చెప్పింది విని, అయినా నువ్వు ఈ విషయం గురించి ముందే చెప్తే నేను కంప్లైంట్ ని క్యాన్సిల్ చేసేవాడిని కదా, కానీ ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ కంప్లైంట్ ని ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ కి పంపించేశాను కాబట్టి ఇక నా చేతిలో ఏం లేదని అంటాడు. బట్ వేడు ఎంబర్ కి ఏదోలాగా హెల్ప్ చేయాలని చెప్పి ఎంబర్ ని తీసుకుని ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ కి వెళ్లి అక్కడ పనిచేసే ఫెర్న్ అనే వ్యక్తిని మీట్ అవుతాడు. అక్కడే వేడు నువ్వు నీ ప్రాబ్లం గురించి నాకు చెప్పిన విధంగానే ఇతను కూడా చెప్పని అంటాడు. కానీ ఎంబర్ కి మాత్రం బాగా కోపం ఉండడం వల్ల ఆమె తను చేసిన తప్పును ఒప్పుకోలేకపోతుంది. అప్పుడే వేడు ఎంబర్ ప్రాబ్లం గురించి ఫెర్న్ కి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే ఎంబర్ బాగా గిల్టీగా ఫీల్ అయ్యి అతను ఆపడానికి ట్రై చేస్తుంది. అయినా కానీ వేడు ఆమె సమస్య గురించి చెప్తూనే ఉంటాడు. దాంతో ఎంబర్ కి బాగా కోపం వచ్చి బ్లాస్ట్ అవుతుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఫెర్న్ ఊరికనే చూస్తూ ఉంటాడా, మీరే చెప్పండి. అతను తన దగ్గర ఉన్న కంప్లైంట్ ని తన హెడ్ కి పంపించి నీ షాప్ ఇంకో 1 వీక్ లో షట్ డౌన్ అవ్వచ్చని ఎంబర్ కి చెప్తాడు. నెక్స్ట్ ఎంబర్ తిరిగి తన షాప్ కి వెళ్తుంది. ఆమె వెళ్లేసరికి షాప్ క్లోజ్ చేసేసి ఉంటుంది. అప్పుడే ఎంబరు షాప్ ని ఇంత త్వరగా ఎందుకు క్లోజ్ చేసేసారు అబ్బా అని చెప్పి ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఆమె బేస్మెంట్ దగ్గరికి వెళ్లి చూస్తే బేస్మెంట్ లో వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ లీకేజ్ కారణంగానే రెడ్ డాట్ సేల్ కూడా ఆగిపోతుంది. ఎంబర్ బేస్మెంట్ లోకి వెళ్ళిన వెంటనే ఆమె డాడు, ఈ వాటర్ లీకేజ్ ఆ వాటర్ మ్యాన్ గార్డ్ వల్ల జరిగింది కదా, నువ్వు ఆ వాటర్ మ్యాన్ ని చేసి చేయడం నేను చూశానని అంటాడు. అది విని ఎంబరు తన కారణంగా ఆ లీకేజ్ జరిగిందని చెప్పలేక ఈ తప్పుని వేడిపైకి తోసేస్తుంది. యాక్చువల్ గా 3 years బ్యాక్ ఫైర్ టౌన్ లో వాటర్ ని షట్ డౌన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ వాటర్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందో ఫైర్ పీపుల్ కి అర్థం కాదు. బెర్నీ వాళ్ళు తమ సొంత ఫైర్ ల్యాండ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ప్రమాదం ఒకటి జరుగుతుంది. దాంతో వాళ్ళు తమ సిటీని వదిలేసి ఎలిమెంటల్ సిటీకి వచ్చేస్తారు. ఈ విషయం గురించి ఎంబర్ మాము ఎంబర్ కూడా చెప్తుంది. నెక్స్ట్ ఎంబరు తన డాడ్ దగ్గరికి వెళ్లి నేను మన షాప్ కి బ్లూ ఫ్లేమ్ కి ఏమి కానివ్వనని తన డాడ్ తోటి అంటుంది. దీని తర్వాత ఎంబరు వేడి దగ్గరికి వెళ్లి నేను మా షాప్ గురించి మీ బాస్ తో మాట్లాడాలి కాబట్టి నువ్వు నన్ను మీ బాస్ దగ్గరికి తీసుకెళ్ళని వేడిని అడుగుతుంది. వేడి వాళ్ళ బాస్ పేరు గేల్. ఆమె ప్రస్తుతం సైక్లోన్ స్టేడియం లో జరిగే ఎయిర్ బాల్ స్పోర్ట్ గేమ్ ని చూడడానికి వెళ్తుంది. ఆమెకి ఈ గేమ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు గేల్ తన ఫేవరెట్ టీం ఓడిపోతుందని చెప్పి బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే వేడు ఎంబర్ ని గేల్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ ఎంబర్ తన షాప్ గురించి గేల్ తోటి మాట్లాడుతుంది. కానీ గేల్ మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోదు. అప్పుడే వేడు లోకల్ టీం ని ఎంకరేజ్ చేయమని చెప్పి ఆడియన్స్ ని మోటివేట్ చేస్తాడు. ఆడియన్స్ కూడా లోకల్ టీం ని ఎంకరేజ్ చేయడం తోటే లోకల్ ప్లేయర్స్ అందరూ కూడా సూపర్ గా ఆడి గేమ్ ని గెలుస్తారు. అది చూసి ఎంబర్ కి వేడి పైన ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. వేడు అందరితో చాలా ఫాస్ట్ గా కలిసిపోవడాన్ని చూసి ఎంబర్ బాగా ఇంప్రెస్ అవుతుంది. కానీ వేడండి ఎంబర్లు ఒకరినొకరు ముట్టుకోలేరు. వేడు కనుక ఎంబర్ దగ్గరికి వెళ్తే అతను ఆవిరైపోతాడు. నెక్స్ట్ వేడి ఎంబర్ తోటి మేము ఫైర్ టౌన్ కి వచ్చే వాటర్ సప్లైని కట్ చేస్తే ఫైర్ టౌన్ కి ఎటువంటి ప్రమాదం ఉండదు, అప్పుడు నీ షాప్ కూడా ఏం కాదు కాబట్టి నేను ఆ ప్రాబ్లమ్ ని త్వరగా ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తానని ఎంబర్ కి చెప్తాడు. అప్పుడే గేల్ కూడా మీరు ముందు ఆ వాటర్ సప్లై ఎలా వస్తుందో కనిపెట్టి దాన్ని ఆపండి, లేకపోతే మేము ఎంబర్ వాళ్ళ షాప్ ని షట్ డౌన్ చేసేస్తామని వేడి వాళ్ళకి చెప్పి వాళ్ళకి కొన్ని రోజులు గడువు అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఎంబర్ అండ్ వేళ్ళు ఫైర్ షాప్ కి వెళ్తారు. ఆ టైంలో కూడా వాటర్ ఇంకా లీక్ అవుతూనే ఉంటుంది. యాక్చువల్ గా ఎంబర్ వాళ్ళ షాప్ కి వాటర్ ఎలా వచ్చిందంటే ఎంబర్ వాళ్ళ షాప్ లో వాటర్ లీక్ అయిన రోజు వేడు ఫైర్ టౌన్ కి చెందిన కెనాల్స్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఆ ప్లేస్ లో కొంచెం వాటర్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూసి వేడు ఆ వాటర్ ని టేస్ట్ చేస్తాడు. ఆ వాటర్ కొంచెం ఆయిల్ టేస్ట్ లో ఉంటుంది. అప్పుడే సడన్ గా ఆ కెనాల్ లోకి వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ కారణంగానే వేడు వాటర్ సిస్టమ్ లోకి వెళ్లి ఒక పైప్ లో స్టక్ అయిపోతాడు. అప్పుడే ఎంబర్ బ్లాస్ట్ అవుతుంది. ఈ బ్లాస్ట్ కారణంగా వేడు పైప్ లో నుండి ఎంబర్ వాళ్ళ షాప్ లోకి వెళ్లి పడతాడు. ఇప్పుడు వేడు ఆ పైప్ ద్వారా వెళ్లి ఆ వాటర్ వస్తున్న కెనాల్ ఎక్కడ ఉందో కనిపెట్టలేడు. అలా అని ఆ ఏరియాలో ఉన్న కెనాల్స్ అన్నిటిని చెక్ చేద్దామంటే అక్కడ చాలా కెనాల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వేడండి ఎంబర్లు అన్ని కెనాల్స్ ని వెతుక్కుంటూ ఉంటే గేల్ ఇచ్చిన టైం అయిపోతుంది. అప్పుడే ఎంబర్ కి ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఎంబర్ తన చుట్టుపక్కల ఉన్న వస్తువులతో ఒక పెద్ద ఎయిర్ బలూన్ ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎంబర్ అండ్ వేళ్ళు ఆ ఎయిర్ బెలూన్ లోకి ఎక్కి ఆకాశం నుండి అన్ని కెనాల్స్ ని చెక్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు వాటర్ వచ్చిన కెనాల్ దగ్గరికి వెళ్లి అక్కడ చెక్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి వాటర్ వచ్చే డోర్ బ్రేక్ అయి ఉండడం కనిపిస్తుంది. కరెక్ట్ గా అప్పుడే కెనాల్ పక్క నుండి ఒక పెద్ద షిప్ వెళ్తూ ఉంటుంది. ఆ షిప్ ఫోర్స్ కి వాటర్ కెనాల్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ వాటర్ ను చూసి ఎంబర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి హైట్ ఉన్న ప్లేస్ కి వెళ్తుంది. నెక్స్ట్ ఆమె వేడి వాటర్ లో కొట్టుకుపోకుండా అతను కూడా సేవ్ చేస్తుంది. దీని తర్వాత వాటర్ ఫైర్ టౌన్ వైపు వెళ్తూ ఉంటుంది. అది చూసి ఎంబర్ పక్కన ఉన్న శాండ్ బ్యాగ్స్ దగ్గరికి వెళ్లి ఆ బ్యాగ్స్ ని వేడి వైపు విసిరి వాటిని బ్రేక్ అయిన డోర్ కి అడ్డంగా పెట్టమంటుంది. దాంతో అతను కూడా తన స్ట్రెంత్ మొత్తాన్ని కూడా వాడి శాండ్ బ్యాగ్స్ ని వేస్తాడు. ఫైనల్ గా ఎంబర్ అండ్ వేళ్ళు ఆ వాటర్ ని ఆపగలుగుతారు. ఇప్పుడు ఫైర్ టౌన్ వాళ్ళకి వాటర్ ప్రమాదం అనేది తప్పిపోతుంది. దీని తర్వాత ఎంబర్ మాము ఎంబర్ నుండి లవ్ స్మెల్ రావడాన్ని గమనిస్తుంది. వన్ డే ఎంబర్ వేడితో కలిసి డేట్ కి వెళ్తుంది. ఫస్ట్ వీళ్ళిద్దరూ ఒక మూవీకి వెళ్తారు. నెక్స్ట్ వీళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తారు. ఆ ఫొటోస్ లో వీళ్ళ మొహాలు కనిపించవు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు మొత్తాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. వేడితో టైం ని స్పెండ్ చేస్తూ ఉండడంతో ఎంబర్ తన కోపాన్ని కొంచెం కొంచెంగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది.
దీని గురించి ఎంబర్ డాడీ కూడా తెలుస్తుంది. ఒక రోజు వేడు అండ్ ఎంబర్లు ఒక పార్టీకి వెళ్లి డాన్సులు వేస్తారు, అది కూడా ఒకరినొకరు ముట్టుకోకుండానే. అదే రోజు ఈవినింగ్ వేడు అండ్ ఎంబర్లు వేసిన శాండ్ బ్యాగ్స్ నుండి వాటర్ బయటకు వచ్చేస్తుంది. వాటర్ ఫ్లో మరీ ఎక్కువగా అయిపోవడంతో ఆ శాండ్ బ్యాగ్స్ వాటర్ నే ఆపలేకపోతాయి. ఈ వాటర్ ఎంబర్ వాళ్ళ షాప్ లోకి మళ్ళీ వచ్చేస్తాయి. ఇది తెలిసిన వెంటనే ఎంబర్ ఆ వాటర్ పైప్ ని ఫిక్స్ చేస్తుంది. ఇక బ్రేక్ అయిన డోర్ ఫిక్స్ చేసే వాళ్ళ గురించి చెప్పాలంటే వేడి చేసిన చిన్న తప్పు కారణంగా వాళ్ళందరూ కూడా సిమెంట్ లో ఇరుక్కుపోతారు. దాంతోనే ఆ కెనాల్ డోర్ ని ఫిక్స్ చేయడానికి చాలా టైం అనేది పడుతుంది. నైట్ అయిన తర్వాత వేడండి ఎంబర్లు శాండ్ ని బ్యాగ్స్ లో పడుతూ ఉంటారు. అప్పుడే ఎంబరు తన డాడ్ తన పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నానేమోనని చెప్పి చాలా బాధపడుతుంది. అప్పుడే వేడు ఆమెను ఓదార్చుతాడు. అదే టైంలో ఎంబర్ కి తను శాండ్ ని కరిగించి దాన్ని గ్లాస్ గా మార్చగలను అనే విషయం గురించి తెలుస్తుంది. దాంతో వెంటనే ఆమె కెనాల్ డోర్ దగ్గరికి వెళ్లి శాండ్ మొత్తాన్ని కూడా కరిగించేసి దాన్ని గ్లాస్ గా మార్చి వాటర్ ఫైర్ టౌన్ వైపు రాకుండా చేస్తుంది. అదే రోజు నైట్ ఎంబరు వేడు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తుంది. ఇక్కడ ఎంబరు తన టాలెంట్ మొత్తాన్ని చూపిస్తుంది. ఆమె టాలెంట్ ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు వేడు మామ ఎంబర్ కి ఒక జాబ్ ని ఆఫర్ చేస్తుంది. కానీ ఎంబర్ కి షాప్ బాధ్యతలు ఉండడంతో ఆమె ఆఫర్ ని రిజెక్ట్ చేస్తుంది. కరెక్ట్ గా అప్పుడే గేలు వేడికి కాల్ చేసి ఎంబర్ కెనాల్ కి అడ్డుగా పెట్టిన గ్లాస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి వాటర్ ఫైర్ టౌన్ లోకి వెళ్ళదు. సో అందుకే నేను ఎంబర్ వాళ్ళ షాప్ ని షట్ డౌన్ చేయడం లేదని అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఎంబర్ మామ ఎంబర్ దగ్గరికి వెళ్ళి నువ్వు వేడితో లవ్ లో ఉన్నావా అని ఆమెని అడుగుతుంది. నెక్స్ట్ టైం వీళ్ళిద్దరు లవ్ సక్సెస్ అవుతుందో లేదో అని చెక్ చేయడానికి వీళ్ళిద్దరిని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి వాళ్ళని ఒక్కొక్క స్టిక్ ని వెలిగించమంటుంది. ఎంబర్ చాలా ఈజీగా స్టిక్ ని వెలిగిస్తుంది. కానీ వేడు వాటర్ కావడంతో అతను తన బుర్రని వాడి తన బాడీని ఒక భూతద్దం లాగా చేసి దాని సహాయంతో స్టిక్ ని వెలిగిస్తాడు. అప్పుడే ఎంబర్ మామకి వీళ్ళిద్దరికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని తెలుస్తుంది. కానీ ఆమె విషయం గురించి వేడండి ఎంబర్లకి చెప్పేలోపే ఎంబర్ డాడ్ అక్కడికి రావడంతో ఎంబర్ వేడిని అక్కడ నుండి పంపించేస్తుంది. దీని తర్వాత ఎంబర్ వేడిని కలవడానికి వెళ్తుంది. అప్పుడే వేడు ఒక బబుల్ ని క్రియేట్ చేసి దాంట్లో ఎంబర్ ని పెట్టి ఆమెను నీటి అడుగుకి తీసుకెళ్లి అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నిటిని కూడా ఆమెకు చూపిస్తాడు. వాటిని చూసి ఎంబర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అప్పుడే ఆమె ఉన్న బబుల్ చిన్నగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ బబుల్ పూర్తిగా మాయమైపోతే ఎంబర్ చనిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. కానీ వేడు ఆ బబుల్ మాయమయ్యేలోపై ఎంబర్ ని వాటర్ లో నుండి బయటకు తీసుకొచ్చేస్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరు ప్రేమగా ఒకరినొకరు టచ్ చేసుకుంటారు. కానీ ఈసారి వీళ్ళకి ఏమీ కాదు. దాంతోనే వీళ్ళు డాన్స్ వేద్దామని అనుకుంటారు. కానీ అప్పుడే సడన్ గా ఎంబర్ వేడిని వదిలేస్తుంది. యాక్చువల్ గా ఎంబర్ తన డాడ్ కోసం షాప్ ను మాత్రమే చూసుకోవాలని అనుకుంటుంది. కానీ దీనికి వేడు అడ్డు వస్తాడని అనుకుని అతనికి దూరంగా ఉండాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో ఎంబర్ డాడ్ షాప్ నుండి రిటైర్ అవుతూ అందరికి ఒక పెద్ద పార్టీని ఇస్తూ ఉంటాడు. ఈ పార్టీకి వేడు కూడా వచ్చి అందరి ముందు ఎంబర్ కి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఎంబర్ మాత్రం నో అని చెప్పి వేడిని అక్కడ నుండి పంపించేస్తుంది. ఆమె తన ఫ్యామిలీ కోసం వేడిని వదిలేయాలని డిసైడ్ అవుతుంది. అప్పుడే ఎంబర్ డాడ్కి వాటర్ లీకేజ్ ఎంబర్ వల్లే అయింది అనే విషయం గురించి తెలిసిపోతుంది. దాంతోనే అతను చాలా కోపంగా నేను చచ్చే వరకు రిటైర్మెంట్ అనేది తీసుకోను, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను నీకు ఈ షాప్ ని అప్పగించనని ఎంబర్ కి చెప్తాడు. నెక్స్ట్ ఎంబర్ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి నేను మంచి కూతురుగా ఉండలేకపోయానని చెప్పి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంలో వాటర్ ఫ్లో దెబ్బకి ఎంబర్ క్రియేట్ చేసిన గ్లాస్ పగిలిపోయి వాటర్ చాలా ఫాస్ట్ గా ఫైర్ సిటీ వైపు వస్తూ ఉంటుంది. అది చూసి ఎంబర్ చాలా ఫాస్ట్ గా తన ఇంటికి వెళ్తుంది. అదే టైంలో వాటర్ ఫైర్ టౌన్ మొత్తాన్ని కూడా ముంచేస్తుంది. ఈ వాటర్ దెబ్బకి ఎంబర్ పేరెంట్స్ షాప్ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడే ఎంబర్ తన షాప్ లో ఉన్న బ్లూ ఫ్లేమ్ ని సేవ్ చేయడానికి తన షాప్ లోకి వెళ్తుంది. వేడు కూడా ఎంబర్ పరిస్థితి గురించి తెలుసుకుని ఆమెకి హెల్ప్ చేయాలని చెప్పి వెళ్తాడు. అలాగే అతను ఎంబర్ తోటి మనం ఈ బ్లూ ఫ్లేమ్ ని వదిలేసి వెళ్ళిపోదామని అంటాడు. కానీ ఎంబర్ మాత్రం నేను మా డాడ్ కోసం ఖచ్చితంగా ఈ బ్లూ ఫ్లేమ్ ని సేవ్ చేసి తీరాలి కాబట్టి నేను దీన్ని వదిలేసి అక్కడికి రాలేనని అంటుంది. నెక్స్ట్ ఎంబర్ ఆ ఫ్లేమ్ చుట్టూ గ్లాస్ ను అడ్డుగా పెడుతుంది. కానీ వాటర్ ఫ్లో దెబ్బకి గ్లాస్ విరిగిపోయి ఫ్లేమ్ వాటర్ లో కలిసిపోతుంది. బట్ వేడు మాత్రం ఒక చిన్న బ్లూ ఫ్లేమ్ ని ఒక లాటర్న్ లో పెట్టి దాన్ని ఎంబర్ దగ్గరికి తీసుకొస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆ షాప్ నుండి బయటకు వెళ్ళడానికి పైకి వెళ్లే దారి మాత్రమే ఉంటుంది. కానీ అది కూడా బ్రేక్ అవడం వల్ల వేడండి ఎంబర్లు ఆ షాప్ లోపల ఇరుక్కుపోతారు. ఆ రూమ్ బాగా వేడిగా ఉండడంతో వేడు కొంచెం కొంచెంగా ఆవిరైపోతూ ఉంటాడు. నెక్స్ట్ వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంబర్ పేరెంట్స్ ఎంబర్ దగ్గరికి వస్తారు. కానీ అప్పటికే వేడు ఆవిరైపోతాడు. దాంతో ఎంబర్ చాలా బాధపడుతుంది. నెక్స్ట్ ఆమె తన డాడీ తోటి నాన్న ఈ షాప్ ని చూసుకోవడం నీ డ్రీమ్ మాత్రమే, సో దానివల్ల నేను కూడా దీన్ని చూసుకోవాలని అనుకున్నాను, కానీ అది నా వల్ల కావడం లేదని తన మనసులోని మాట తన డాడీకి చెప్పేస్తుంది. అది విని ఎంబర్ డాడు ఈ షాప్ అనేది నా డ్రీమ్ కాదు, అసలు నా డ్రీమ్ నువ్వేరా నాన్న అని ఎంబర్ కి చెప్పి ఆమెను హ్యాక్ చేసుకుంటాడు. అప్పుడే ఎంబర్ కి వేడి ఏడుస్తున్న సౌండ్ అనేది వినిపిస్తుంది. అక్కడే ఎంబర్ కి ఒక చిన్న వాటర్ డ్రాప్ కనిపిస్తుంది. ఆ డ్రాప్ ని చూసి ఆమె సాడ్ జోక్స్ ని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ జోక్స్ ని విని వేడి ఏడుస్తాడు. అప్పుడే ఎంబర్ ఆ ఏడుపు వాటర్ ని ఒక కొండలోకి కలెక్ట్ చేస్తుంది. అది నిండిన వెంటనే వేడు అందులో నుండి నార్మల్ గా పైకి వస్తాడు. అది చూసి ఎంబర్ ఫ్యామిలీ ఫుల్ గా హ్యాపీ అయిపోతుంది. నెక్స్ట్ ఎంబర్ వేడు మామ ఇచ్చిన జాబ్ ఆఫర్ గురించి తన మామని డాడీకి చెప్పి ఆ జాబ్ చేయడానికి వేడితో కలిసి బయలుదేరుతుంది. అలాగే ఆమె వెళ్తూ వెళ్తూ తన డాడీకి తమ ఫైర్ పీపుల్ పద్ధతిలో నమస్కారం పెడుతుంది. అప్పుడే ఆమె డాడీ కూడా ఎంబర్ కి నమస్కారం పెడతాడు. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో
నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.